ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అని పిలవడానికి కారణం ఏమిటి అంటే, లలితాదేవి రాణి కింద ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందిట, నేను ఇది చేద్దాం అనుకున్నానని ప్లాన్ చెప్తుందిట. ఈ రాజశ్యామల మంత్రి అవడం వల్ల ఏంటి అంటే 14 భువనాలకి, అనేక కోటి బ్రహ్మాండాలకి అన్నిటికీ తిరిగి ఈ ప్లాన్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మంత్రి రాజశ్యామల. చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆవిడ అంటే అందరినీ ఒప్పించాలి కదా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఆ తత్వం అంటే ఏంటి అంటే దాన్నే ఆకర్షణ. ఈ ఆకర్షణ అని ఎందుకు చెప్పారు అంటే, వజ్రాన్ని ఎప్పుడు వజ్రంతోనే కొయ్యాలట. మనలో ఉన్న చిన్న చిన్న ఆకర్షణలు అవేమిటి అంటే, చూడండి కారు కొనుక్కోవాలి, ఆ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను ఇంతగా ఎదగాలి, లేదా నేను ఇది చదువుకోవాలి, లేకపోతే నాకు ఈ వస్తువులు కావాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ ఈ కోరికలే ఆకర్షణలు. అంటే ఇవన్నీ కావాలని ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్న 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 ఆకర్షణలన్నీ పోతేనే పెద్ద ఆకర్షణ అంటే ఏంటో అర్థమవుతుంట. ఆ పెద్ద ఆకర్షణ ఏంటి అంటే, మన దగ్గర ఏదున్నా హ్యాపీనెస్ ఉండదు, ఒకే ఒక్కటి ఉంటే హ్యాపీగా ఉంటా. అది ఏంటి అంటే అమ్మ. అంటే అమ్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి, అనుభవము అని అర్థం. అంటే మనలో ఉన్న ఆశ అన్నదాన్ని తీస్తే అనుభవాన్ని ఇచ్చేది ఎవరు అంటే శ్యామ. ఎప్పుడైతే ఆ అనుభవం అన్నది వస్తుందో ఆటోమేటిక్గా ఏంటంటే మన దగ్గర ఎంత చిన్న ఎంత పెద్ద కాదు, ఏదున్నా సరే ప్రతి దాన్ని ఆనందంగా అనుభవించడం వస్తుంది. ఆ ఆనందంలోనే మనం అనుకున్న ప్రతి ఒక్కదాన్ని సాధించి ఈ సృష్టి అంతా, అంటే ప్రతి దాంట్లోనూ విజయం సాధించి ఈ సృష్టి అంతా వ్యాపింపబడతాం అన్నమాట.